కేటీఆర్కు అహంకారం, కిషన్ రెడ్డికి కుళ్ళు. ఆయన కన్నా జూనియర్గా ఉన్న నేను ఎదిగానని అసూయ. రాష్ట్రానికి మంచి చేయాలని మోదీకి ఉన్న కిషన్ రెడ్డి సైంధవుల్లో అడ్డుపడుతున్నారు. ఏదైనా వస్తే తన ఖాతాలో వేసుకుంటున్నారు. రాకపోతే రేవంత్ ఏం చేయలేదంటున్నారు. ఎయిర్పోర్ట్ తెచ్చింది ఆయనే అయితే మూసి ఆర్ఆర్ఆర్ మెట్రోలను అడ్డుకుంటున్నది ఎవరు? కేంద్రం వద్ద ఈడీ, సిబిఐ ఉన్నాయని ఎంతకాలం బెదిరిస్తారు? చావు ఓసారే వస్తుంది. కృష్ణాలో ఎక్కువ నీటిని ఏపీకి ఇస్తూ కేసీఆర్ పెట్టిన సంతకం రాష్ట్రానికి యమపాశమైంది. ఏడాది కాకముందే దిగిపోవాలంటున్నారు. ఈ పాలమూరు బిడ్డపై పగ ఎందుకు? వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి, రేవంత్ అన్న భరోసా పథకాలు ప్రారంభం. కృష్ణా జలాల అక్రమ వినియోగంపై ఏపీ మీద ఫిర్యాదుకు సిద్ధం. నేడు ఢిల్లీకి సీఎం జలశక్తి మంత్రితో భేటీ కూడా కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఈ టన్నెల్ వివాదం, ముఖ్యంగా ఎస్ఎల్బిసి టన్నెలు 8 మంది చిక్కుకోవడం, ఆ 8 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడం, వారు మృతి చెందినట్టుగా ఇప్పటికే ప్రకటనలు రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని, నిత్యం అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్కు అహంకారం ఉంటే కిషన్ రెడ్డికి కుళ్ళు ఉందని అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించిన ముఖ్యమంత్రి 879.80 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజాపాలన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రానికి నిధులిచ్చి మంచి చేయాలని మోదీ చూస్తున్నా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని తెలిపారు. తాము కేంద్ర మంత్రుల వద్దకు, ప్రధానమంత్రి వద్దకు పలుమార్లు వెళ్లి ఏదైనా సాధిస్తే కిషన్ రెడ్డి తానే తెచ్చానంటూ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. వస్తే తన ఖాతాలో, రాకపోతే రేవంత్ రెడ్డి ఏం చేయడం లేదని ఆరోపించడం ఆయనకు పరిపాటిగా మారిందంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి ఇంకా పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. ఒకవేళ మీరే కనుక తెచ్చినట్టు ఏది ఉంటే 666, దాంతోపాటుగా మ్యూసి, ఇంకా వివిధ కార్యక్రమాల విషయంలో కూడా ఎందుకు ముందుకు రావడం లేదు, మరి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులను ఎందుకు తేవట్లేదని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలను చూస్తూ ఉన్నాం. విమర్శలు చేయడం అలవాటుగా మారిందన్నారు. నేను కష్టపడి మామనూరు ఎయిర్పోర్టుకు అనుమతులు తెస్తే తానే తెచ్చానని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. అలా అయితే మూసి ప్రక్షాళనకు, మెట్రో విస్తరణకు, ఆర్ఆర్ఆర్ ఉత్తర దక్షిణ భాగాల పనులకు, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు, కాళేశ్వరానికి కేటాయింపులు, సమ్మక్క సారక్క సీతారామ సాగర్లకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నది ఎవరనేది భావించాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తాను కిషన్ రెడ్డి ఒక సందర్భంలో కలిసి పనిచేశామని, ఆయన కంటే చిన్నవాడిని, జూనియర్ను ఆయన తాను ఎదగడం అనేది అసూయగా ఉందంటూ, అంటే కిషన్ రెడ్డి ఏబీవీపీకి సంబంధించినటువంటి విషయంలో పనిచేసినటువంటి విషయాన్ని గుర్తు చేసినట్టున్నాడు. దాంతోపాటుగా ఎమ్మెల్యే కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసినట్టున్నాడు. ఆ ఇద్దరు చిల్లిగవ్వ కూడా తేలేదు. తాను ఈ 14 నెలల కాలంలో 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చానని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో కేవలం కిషన్ రెడ్డికి, బండి సంజయ్కు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు. వీరిద్దరూ కేంద్రం నుంచి చిల్లిగవ్వ తేలేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై సమీక్ష కోసం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ లాకుండా 2 సార్లు కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని, ఆయన వస్తే సమీక్షకు రాలేదని, ఈటల రాజేందర్ వచ్చి మేడ్చల్ వరకు మెట్రోను విస్తరించాలని కోరారని తెలిపారు. కేంద్రం వద్ద ఉన్న సిబిఐ, ఈడీతో ఎంతకాలం బెదిరిస్తారని ప్రశ్నించారు. చావు ఒకసారి వస్తుందని వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలకు ముందు కిషన్ రెడ్డి సమీక్ష పెడితే తెలంగాణ ఎంపీలంతా వచ్చి ప్రతిపాదనలు ఇస్తారని, వాటి ప్రకారం నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. కృష్ణానదిలో 811 టీఎంసీల నీటికి ఏపీకి 512 టీఎంసీల కేటాయింపును సమర్థిస్తూ కేసీఆర్ పెట్టినటువంటి సంతకమే ఆ తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి కూడా ఇబ్బంది, ఇప్పుడు యమపాశం అయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒకవైపు, మరొకవైపు మనస్సాక్షితో చూడండి. ప్రభుత్వం చేసిన పనులను బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మనస్సాక్షితో చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 25.50 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేశామని, కేసీఆర్ ఎగవేసిన రైతు బంధు సాయం 7,627 కోట్లు ఇచ్చామని, కోతలు లేకుండా విద్యుత్ సాయం అందిస్తున్నామని చెప్పారు. అలాగే 50 లక్షల మందికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వివరించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ సబ్ ప్లాన్, బీసీ కార్పొరేషన్, ట్రైబల్ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ను
10 ఏళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ కార్పొరేషన్ల కింద స్వయం ఉపాధి పథకాలకు 6,000 కోట్లు అందజేస్తామని కూడా ఆర్థిక శాఖ మంత్రి చెప్పినటువంటి మాటలు ఒకవైపు కనబడతా ఉన్నాయి. మరొక వైపు 31 లోపల రైతు భరోసా ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది. మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఇక మార్చి 8వ తారీఖు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు కూడా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా నిన్న రేవంత్ రెడ్డి ఒక గొప్ప పని చేసినట్టు కనబడతా ఉంది. తాను చదువుకున్నప్పుడు ఎవరింట్లోనైతే ఉన్నాడో పార్వతమ్మ ఇంటికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళందరూ కూడా అక్కడ పూరితో ఒక విందు చిన్నగా ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి అక్కడ వెళ్ళి తాను చదువుకున్నటువంటి చదువు ఏరియాలో తిరగడం, ఇవన్నీ కూడా కొంతమేరకు గొప్పగా కనబడేటువంటి అంశం. చదువుకునే రోజుల్లో అద్దెకున్న ఇంటికి రేవంత్ వనపర్తి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తాను చదువుకునే రోజుల్లో అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబం ఎంతో ఆప్యాయంగా హారతులు ఇచ్చి రేవంత్ను ఆహ్వానించింది. ఈ సందర్భంగా అప్పట్లో ఆ కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని రేవంత్ గుర్తు చేసుకున్నారు. వారు చేసి పెట్టిన పూరీలు తింటూ వారితో సరదాగా గడిపారు. వారితో ఫోటోలు దిగారు. ఇది రక్త సంబంధం కాదు, అంతకంటే ఎక్కువైన అనుబంధం. వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ ఆనాడు అక్క ఇంట్లో ఆత్మీయతను ఆస్వాదిస్తూ పెరిగా. ఆ జ్ఞాపకాలను మోసుకొని ముఖ్యమంత్రిగా అక్క ఇంటికి వెళ్ళారు అంటూ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ సంబంధించింది. అలాగే వనపర్తిలోని స్నేహితులతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ తన క్లాస్మేట్స్, తనకు సంబంధించినటువంటి మిత్రులందరితోని సీఎం గడిపినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. ఇంకా లభించని ఆచూకీ అంటూ ఈ వార్త అసలు రోజు మనం చదువుతూనే ఉన్నాం. కానీ ఆ కుటుంబ సభ్యులు, ప్రధానంగా ఈ 8 మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆ రోదన ఎంత దారుణంగా ఉంటుందంటే అసలు మనం దాన్ని చెప్పడానికి కూడా రాదు, అంత దారుణమైనటువంటి అంశం. లభించని ఆచూకీ, ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు, మెత్తటి అవశేషాలను గుర్తించిన సెన్సార్ నేడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదం జరిగి 9 రోజులైనా గల్లంతైన 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్, సౌత్ సెంట్రల్ రైల్వే, సింగరేణికి సంబంధించిన దాదాపు 703 మంది కార్మికులు రేయింబౌళ్లు శ్రమిస్తున్నా ఆశించిన స్థాయి ఫలితం కానరావడం లేదు. దీంతో గల్లంతైన 8 మంది కార్మికుల బంధువుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంటోంది. ఆదివారం సాయంత్రం వరకు 4 ఆచూకీని కనుగొంటామని, వారిని బయటకు తీసుకొచ్చే అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేశామని మంత్రి జూపల్లి ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 6:30 గంటలకు 150 మంది సభ్యులు గల సహాయక బృందాలు టన్నెల్లోకి వెళ్ళాయి. శాటిలైట్ సిస్టమ్ ద్వారా మెత్తని అవశేషాలు ఉన్నాయని గుర్తించిన ప్రదేశాల్లో పైపులు లోపలికి పంపించారు. అయితే అక్కడ కార్మికుల ఆనవాళ్లు దొరికినట్లు రెస్క్యూ టీం వర్గాలు తెలిపాయి. 7 మీటర్ల లోతు వరకు మట్టి బురదను తొలగించగలిగామని, నీటి ఊట అధికం అవుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని సింగరేణి కార్మికులు ఉన్నతాధికారులకు వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. 3 గ్రేడ్లలో ఆ కార్మికుల ఆర్చీ కోసం ఆధునిక టెక్నాలజీ ద్వారా మార్కింగ్ చేసినప్పటికీ టన్నెల్లో బురద కారణంగా సెన్సార్లు పనిచేయడం లేదని సహాయక సిబ్బంది చెప్తున్నారు. ఓవైపు బురద నోటిని తొలగిస్తున్న కొద్దీ నీటి ఊట వస్తుండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. శాటిలైట్ సెన్సార్ ద్వారా 5 చోట్ల మెత్తని అవశేషాలను గుర్తించి అక్కడ దాదాపు 7 మీటర్ల మేర మెట్టిని తొలగించినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. అవశేషాలకు సంబంధించిన దుర్వాసన కూడా రావడం లేదని కార్మికులు చెబుతున్నారు. దీంతో మరో రోజు నిరీక్షణ తప్పడం లేదని తెలుస్తోంది. మొత్తానికి వీరికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం చాలా అసలు ఇది దారుణమైనటువంటి సంఘటన. ఈ సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో 9 రోజులుగా ఆ కుటుంబీకులు అనుభవిస్తున్నటువంటి బాధ మాత్రము అసలు చెప్పడానికి కూడా ఉండదు.